నిన్న దినమందు మనం చూసాం, మనకు మన పరిస్థితులు బట్టి అనేకమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో చాలా విషయాలు మనం చూసినప్పుడు, ఎందుకు భక్తిహీనులు, దుర్మార్గులు వారు వృద్ధి చెందుతారు, సంపద కలిగి ఉంటారు, నీతివంతులు బీదవారుగా, దరిద్రులుగా ఉండిపోతున్నారు. ఒక అన్యాయస్తున్న వ్యక్తి ప్రమోషన్ పొందుకుంటాడు, ముందుకు ఎదిగిపోతూ ఉంటాడు. అక్కడే మనం పని చేస్తూ ఉంటాము, కృషి చేస్తూ ఉంటాము, కానీ మన పనికి గుర్తింపు ఉండదు. భక్తి, దేవుని భయం లేని వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది. ఎంత తిన్నా లావు అవరు, ఎంత తిన్నా షుగర్ రాదు, మరి ఏం చేసినా బీపీ ఉండదు. కానీ నీతిమంతులైన వారు ఎందుకు బాధ, కష్టం? కొంచెం తిన్నా ఆ తిన్నదానికి 10 రెట్లు లావు అయిపోతుంది, బాధపడుతూ ఉన్న పరిస్థితి, రోగము. ఈ దుష్టత్వాన్ని, చెడుతనాన్ని, ఈ యొక్క ఇంబ్యాలెన్స్ని దేవుడు చూస్తూ ఆయన ఏమీ చేయడం లేదు అని ఒక రకమైన కోపము, బాధ మనందరిలో ఉంటుంది. దేవునికి దుష్టత్వం, ఈ చెడుతనము ఇది కనబడడం లేదా? ఎందుకైనా న్యాయము తీర్చడం లేదు? మనం అన్యాయానికి గురవుతున్నాం. మాకు చట్టబద్ధముగా లేకపోతే న్యాయంగా రావలసిన ఆశీర్వాదం, రావలసిన విషయాలు మా చేతికి అందకుండా ఇంకెవరికో వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలాంటివన్నీ మనకు చింత కలుగజేస్తుంది, కష్టాన్ని కలుగజేస్తుంది, ప్రశ్నలు మనకు ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలతో చాలాసార్లు మనం దేవుని మీద కోపాన్ని పెట్టుకుంటాం, ద్వేషాన్ని పెట్టుకుంటాము, ఒక రకమైన ఒక వ్యతిరేక భావాన్ని మనం ఏర్పాటు చేసుకొని, నేను ఎంత భక్తి ఉంటే ఏమిట్లే, ఏం చేస్తే ఏమిట్లే, దేవుడిని పట్టించుకున్నప్పుడు ఇదంతా దేనికి అనే రకమైన నిర్లక్ష్యం వచ్చే సమస్య. ఇంకా లేకపోతే దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి దేవుని వ్యతిరేకంగా పనిచేసే మనసులో కూడా మనం వెళ్తాం. కానీ నిన్నటి దినమందు మాట్లాడుతూ మొదలుపెట్టాను, ఇలాంటి ప్రశ్నలే హబక్కుకు కూడా కలిగి ఉన్నాడు. నేను మొదటి అధ్యాయంలో మొదటి 11 వచనాలు మాట్లాడాను. కానీ ఈరోజు ఈ మొదటి అధ్యాయంలోనే 12వ వచనం నుండి 2వ అధ్యాయము మొదటి వచనం వరకు ఈరోజు మాట్లాడతాను. ఈ మొదటి భాగంలో హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవుని దగ్గర వీళ్ళు అడుగుతున్నాడు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 11వ వచనం వరకు చాలా ప్రశ్నలు మొదటి భాగంలో హబక్కుకు వేశాడు. మొదటి 4 వచనాలు. ఆ తర్వాత ఇప్పుడు 2వ భాగం 12వ వచనం నుండి మరలా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మొదట వేసిన ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చాడు. 5వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుడు జవాబిచ్చాడు. అయితే జవాబు మరికొన్ని ప్రశ్నలకు తనకి కారణమైంది. దేవుని యొక్క విధానం చాలాసార్లు మనం గమనిస్తే, ప్రభు కూడా సువార్తలో మనం చూస్తే, ఆయన ప్రశ్నకు డైరెక్ట్గా జవాబు చెప్పేవాడు కాదు. చాలా సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా మనం ప్రశ్నించి అడిగితే ఆయన తిరిగి మళ్ళీ ఇంకొక ప్రశ్న మనకు వేస్తే ఆ ప్రశ్నకు మన జవాబులోనే ఆయన యొక్క జవాబు మనకు కనబడుతుంది. అయితే హబక్కుకు మొదటి వేసిన ప్రశ్నలకు ప్రభు ఇచ్చిన జవాబు అతనికి ఇంకా ప్రశ్నలు కలుగజేశాయి. ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, యూదా జనాంగం చెడిపోయారు, అక్రమము, అవినీతి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కనుక నువ్వు న్యాయం తీర్చాలి, నువ్వు శుద్ధి చేయాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన జవాబు ఏదనగా, తప్పనిసరిగా యూదా జనాంగాన్ని నేను శిక్షిస్తాను, వారి ఎడల నేను వారిని సరి చేస్తాను. అది ఎలా సరి చేస్తానంటే, క్రూరులైన బబులోనీయులను ఉపయోగించుకొని
వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజల యూదా జనాంగాన్ని నేను శిక్షిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు హబక్కుకి ఇంకా మతిపోయింది. ఇంకా ప్రశ్న, ఇదేమిటిది? దేవుడు ఎలా చేయగలడు? వీరైన సొంత ప్రజలు కదా, వీరికి విరోధముగా బబులోనీయులకు ఆ బలాన్ని శక్తినిచ్చి వారి ద్వారా దేవుడు ఎలా చేస్తాడు? ఇంకా చెప్పాలంటే ఈ బబులోనీయులు యూదా జనాంగము కంటే ఇంకా దుష్టులు, దుర్మార్గులు. అలాంటి వారిని తీసుకొని వచ్చి వీరిని ఎలా శిక్షిస్తాడు దేవుడు అని ఆ ప్రశ్నలతో మరలా తిరిగి దేవుని సన్నిధికి వస్తాడు. చూద్దాం ఏం ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయం 12వ వచనం నుండి హబక్కూకు గ్రంథం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? చూడండి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ. 14 అంటున్నాడు, ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తన కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండ వలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండ వలన. ఇది మళ్ళా రెండోసారి హబక్కూకు దేవునికి వేస్తున్న ప్రశ్నలు. అనేకమైన అనుమానాలు ఇక్కడ దేవుని ఎడల. దేవుని యొక్క ఇచ్చిన జవాబులో అనేకమైన అనుమానాలు తనకున్నాయి, డౌట్స్ వచ్చాయి. మనకి కూడా మన జీవితాలు మనకి భవిష్యత్తు లేదు, ఇక నాశనమే గతి అనే పరిస్థితికి వచ్చినప్పుడు అనేకమైన అనుమానాలు మనకు కలుగుతాయి. ఇక్కడ తనకు కలిగిన అనుమానాలు చూసినప్పుడు అవన్నీ వివరిస్తాను. ఇలాంటి దేవుడు అయి ఉండి ఇది ఎలాగూ నువ్వు అనుమతిస్తున్నావు అనే అనుమానం, సందేహంతో దేవుని దగ్గరికి వస్తున్నాడు. మొదటిది మనం చూస్తే 12 వచనం అంటున్నాడు, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధ దేవుడు. కనుక ఈ పరిశుద్ధ దేవుడు ఈ దుష్టత్వాన్ని ఎలాగూ అంగీకరిస్తున్నాడు, ఈ దుష్టత్వాన్ని ఎలాగూ జరగనిస్తున్నాడు. ఇంక తర్వాత అంటున్నాడు, ఆది నుండి ఉన్నవాడువు కావా? అనగా నిత్యము ఉన్నవాడువు కాదా? ఆర్ యు నాట్ ఫ్రమ్ ఎవలాస్టింగ్ ఓ లార్డ్ మై గాడ్? ఆది నుండి నువ్వు ఉన్నావు కదా. అంటే దాని ఆ ప్రశ్నకు అర్థమయ్యేదనగా నువ్వు ఉన్నావు, దానికి అంతకంటే నీకు వేరే జవాబు లేదు. ఆది నుండి ఉన్నావు, సమస్తం ఎరిగిన దేవుడవు, నువ్వు ఎలా చేస్తున్నావు ఇది? 90వ కీర్తన మనం చూస్తాం, మోషే ప్రార్థిస్తుంటాడు. 90వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నువ్వెప్పటి నుంచి ఉన్నావు? పర్వతాలు పుట్టక ముందు, భూమి పుట్టక మునుపు, ఇవేవి లేనప్పటి నుంచి నీవు ఉన్నావు కదా అని దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నాడు. హబక్కూకు మరలా దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబును బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాక, తను చేస్తున్న పని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీవు పరిశుద్ధుడవు కదా,
అనగా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత నువ్వు నిరంతరం ఉన్నావు, ఆది నుండి ఉన్నావు, ఆది కంటే ముందు నుంచి నువ్వు ఉన్నావు. ఆర్ యు నాట్ ఫ్రమ్ ఎవలాస్టింగ్, ఓ లార్డ్ మై గాడ్? కానీ దేవుడు ఎవరు అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. మనము కూడా మన కష్ట ఇబ్బంది సమయాల్లో, మన ప్రార్థనకు జవాబు ఆశించినట్టుగా రాని పరిస్థితులలో మనం ఈ రకంగానే దేవుని దగ్గర వెళ్ళాలి. నేను చెప్పాను, మాటి మాటికి మరలా చెబుతున్నాను, దేవుని దగ్గర మనకున్న బాధ కష్టం చెప్పడంలో తప్పు లేదు. కానీ చెప్పేటప్పుడు, ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు వ్యతిరేకతతో, తిరుగుబాటుతో, తిరస్కారముతో, కోపముతో కాకుండా, చనుపాలు విడిచిన పిల్ల ఎలాగైతే తల్లి దగ్గర ఉంటుందో ఆ రకమైన వినయముతో, నమ్రతతో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను, ఆయన స్థితిని, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క సమస్య, మన యొక్క కష్టాన్ని ఆయనకు చెప్పుకోవాలి. ఇక్కడ హబక్కూకు చేస్తున్నది అదే. మనకు ఒక గొప్ప మాదిరి చూపిస్తున్నాడు. హబక్కూకు దేవుని ప్రశ్నిస్తున్నాడు. దేవుని విషయం అనుమానాలు ఉన్నాయి, కానీ అనుమానాలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. హబక్కూకు ఇక్కడ దేవుని తనకున్న విశ్వాసాన్ని ఆయన మరొకసారి అఫర్మ్ చేసి, అనగా విశ్వాసం ఉన్నట్టుగా తాను మరొకసారి చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా దేవుడు నిత్యత్వం నుంచి ఉన్నవాడని తను అంగీకరిస్తున్నాడు. తర్వాత దేవుడు ఆయన నిత్యము ఉన్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ అని. ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? ఆది నుండి ఉన్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనగా యెహోవా అని. తర్వాత దేవుడు, ఆ దేవుడు తన దేవుడని, ఆ దేవుడు పరిశుద్ధుడని తను ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. మిగతా సృష్టి అంతటికీ భిన్నముగా, మిగతా విషయాలన్నిటికీ భిన్నముగా దేవుడు సంపూర్ణమైన పరిశుద్ధుడు, టోటలీ ప్యూర్. ఆ తర్వాత దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలు జనాంగం పట్ల, తన ప్రజల పట్ల నమ్మదగిన వాడిగా ఉన్నవాడు. మనుషులమైన మనము నమ్మదగిన వారిగా లేకపోయినా ఆయన మాత్రం తన నమ్మకత్వాన్ని విడివని వాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటాడు హబక్కూకు. ఇంకా హబక్కూకు ఈ మాటను బట్టి తనలో కలిగిన ధైర్యం, ఆ ధైర్యంతో చెప్తున్న మాట ఏదనగా, మేము మరణము నొందము. మేము మరణము నొందం, మేము చనిపోము. మా ఆశలు చనిపోవు, మా దర్శనము చనిపోదు, మా భవిష్యత్తు గురించిన నిరీక్షణ చనిపోదు. సైతాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏదనగా మరణం. దొంగ దోచుకుంటూ హత్య, నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు. అనగా సైతాన్ యొక్క పని ఏదనగా తొలగించడం, మరణం, దోచుకోవడం. కానీ దాన్ని భిన్నముగా నేనైతే జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడు ప్రభు. కానీ సైతాను మనలో కలుగజేసే భయము ఏదనగా, శోధన ఏదనగా చావు, మరణం. మనము కూడా చాలాసార్లు సైతాను పక్షాన్ని చేరి మాట్లాడితే చావు అంటాం, మాట్లాడితే మరణం గురించి మాట్లాడతాం. చచ్చినంత కష్టం వచ్చింది, ప్రతిదానికి చావే. ఇంకా ఆనందం వచ్చినా దాన్ని చావుతోనే ముడిపెడతా ఉంటాం మనం. కానీ ఇక్కడ హబక్కూకు అన్నాడు, నేను మరణమునందను, నేను చనిపోను. అది ఇంతమంది కీర్తన కూడా మనం చూచాం. నేను చావను, నేను సజీవుడనై దేవుని నేను గణపరుస్తాను, మహింపరుస్తాను. కానీ ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, మేము చావం. ఇక ముందు వచ్చిన మొదటి దేవుడు ఇచ్చిన జవాబులో చూస్తే, బబులోనీయులు వస్తారు, వారికి తీవ్రత, వారి బలం ఏమిటో, వారి శక్తి ఏమిటో దేవుడు వివరిస్తున్నాడు అక్కడ. ఆ మొదటి 11 వచనాల్లో ఆ భాగంలో చెప్పిన మాటలు చూసి, అయినా సరే మేము చావం, ఎందుకనగా నీవు ఉన్నావు మాకు అనొక భరోసా, ధైర్యం తను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హబక్కూకి ధైర్యం దేనికి అని ఆలోచన చేస్తే, మేము ఆయన ప్రజలం, ఆయన సంతానం, ఆయన జనాంగం, దావీదు యొక్క కుటుంబస్తులం మేము అనే ఒక ధైర్యం హబక్కూకులో కనబడుతుంది. దేవుడు తనకు బలమని, యెహోవా మా దేవ, మా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా, మేము మరణమునందం అనే ధైర్యం
కలిగి ఉన్నాడు. కనుక మనము కూడా మేము మరణము నందం, మేము ముందుకు వెళతాం, మేము సాధిస్తాం అనే విశ్వాసము కలిగిన వారమై, నమ్మకము కలిగిన వారమై దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఇంకా ఆయన పన్నెండు వచనం, అంటాడు ఇక్కడ మొదటి అధ్యాయంలో, ఓ లార్డ్ మై గాడ్ మై హోలీ వన్. ఇక్కడ మై హోలీ వన్ అనేది యెహోవా, నిత్యమున్న దేవుడా, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనే మాట మనం చూస్తున్నాం. దాని అర్థం, షోలీ యూ డో నాట్ ప్లాన్ టు వైప్ us అవుట్. ప్రభు మమ్మల్ని తుడిచిపెట్టడం అనేది నీ సంకల్పం కాదు కదా అంటే ఆ ప్రశ్న జవాబు ఏమిటి? కాదు. మమ్మల్ని తుడిచిపెట్టడం నీ సంకల్పం కాదు కదా. షోలీ యూ డో నాట్ ప్లాన్ టు వైప్ us అవుట్. ఓ లార్డ్ అవర్ రాక్. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, ఓ దేవా, ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించిన వారిని పుట్టించితివి. క్షమించండి, ఈ మాట తెలుగులో కనబడలేదు నాకు, అందుకని కంగారు పడ్డాను. ఎక్కడుందామా? రాక్ అనే మాట ఉంది, ఎక్కడ ఉందమ్మా? ఆశ్రయదుర్గం, రాక్ అని లేదు కదా. ఇది ఇంగ్లీష్ మనం చూసినప్పుడు రాక్ అనే మాట వాడాడు ఇక్కడ. ఓ లార్డ్ అవర్ రాక్, మా దేవా, మా బండ. ఉందమ్మా అని బండ ఏమర్రా మాట్లాడు. అయితే ఊరుకోండి. అయితే అసలు కన్ఫ్యూజన్ ఉంటే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఆశ్రయదుర్గం ఉంది, కాదని లేదు నేను. కానీ ఇక్కడ నాకు ఈ మాటలు చూసినప్పుడు, ఓ లార్డ్ అవర్ రాక్, యూ హ్యావ్ సెంట్ దీస్ బాబిలోనియన్స్ టు కరెక్ట్ us, టు పనిష్ us ఫర్ our sins. మేము చేసిన పాపాలకు, టు పనిష్ us ఫర్ our many sins, విస్తారమైన మా పాపాలు శిక్షించడానికి ఈ బబులోనీలను నువ్వు పంపిస్తున్నావా అని ప్రశ్నిస్తూ, పంపిస్తున్న దేవుడు ఎవరు అని అంటున్నాడు, ఓ లార్డ్ అవర్ రాక్, ఓ ప్రభువా, మా బండ అయిన మా ప్రభువా. అంటే ఈ బండ అనేది ఏదనగా బలము, శక్తికి సాదృశ్యముగా. ఇది చాలా చోట్ల ఈ మాట మనం చూస్తాం. ఆదికాండం 49 అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 49:24. అధ్యాయం 24వ వచనం. తెలుగులో ఉంది, యాకోబు గురించి పరాక్రమశాలి అయిన వారి హస్తబలం వలన అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు. చూడండి ఇక్కడ, ఇశ్రాయేలునకు బండయు. కనుక ఆయన ఇశ్రాయేలునకు బండ. ఇంకా ద్వితీయోపదేశకాండం చూస్తాం, 32 అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ వచనం, 32 అధ్యాయం 4వ వచనం. 32:4. అక్కడే ఉంటున్నాడు. ఆయన ఆశ్రయదుర్గమని ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్యు న్యాయములు, ఆయన నిర్దోష నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడును యథార్థవంతుడును. 4వ వచనం, హీ ఈజ్ ద రాక్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఇక్కడ ఈ బండ, రాక్ అనేది ఇక్కడ ఇంక మిగతా చోట్ల కీర్తనలో కూడా చాలా చోట్ల ప్రభు ఈ మాట వాడతారు తనను గురించి. కనుక ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నీవు మా బండ, నువ్వు మా కొరకు మా పక్షాన ఉన్న దేవుడు, అలాంటి దేవుడు నువ్వు ఎలాగూ వారిని అనుమతిస్తున్నావు. హబక్కూకుకి అర్థమవుతుంది, బబులోనీయులను దేవుడే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని, లేకపోతే యూదా జనాంగాన్ని శిక్షించడానికి, వారిని దండించడానికి దేవుడే ఆ శత్రు సైన్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కానీ అలాగూ చేయడం ద్వారా తను ఒప్పుకుంటుంది ఏదనగా, దేవుడా నువ్వు సర్వశక్తిమంతుడవు,
ఆయన సావరెనిటీ అనగా ఆయన ఏదైనా చేయగలడు. కనుక దాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. హబక్కూకు దాన్ని అంగీకరిస్తున్నాడు. ప్రభు, ఇలాంటి వారిని యెహోవా మా దేవా, నా పరిశుద్ధ దేవా, యెహోవా తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించి ఉన్నావు. తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించుకున్నావు. కనుక నీవు వారిని, మమ్మల్ని అందరినీ కూడా, అందరి మీద కూడా ఆధిపత్యం కలిగి ఉన్నావు, ఏలుబడి చేస్తున్న దేవుడు అని దేవుని యొక్క సర్వశక్తిని అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, అంగీకరిస్తున్నాడు. నీ మాకు ఆశ్రయదుర్గం, మాకు ఏదైనా బండ మాత్రమే కాకుండా ఆశ్రయదుర్గం, ఏదైనా ఆపద ఇబ్బంది వస్తే మీ దగ్గర మేము పరిగెత్తుకొని వస్తాం కదా అని చెబుతూ, ఇక మిగతా వచనాలు చూసినప్పుడు మొదటి భాగంలో చూసి 2-3 వచనాలు చూస్తే దేవుడు అడుగుతాడు, హబక్కూకు అడుగుతాడు, యెహోవా నేను మొరపెట్టాను, నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టాను, నువ్వు రక్షింపకి ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచిన నాశనము, బలాత్కారం అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. అనగా యూదా జనాంగం మధ్య జరుగుతున్న దీనిని, ఈ అక్రమాన్ని ఎంతకాలము నన్ను చూడమంటావు? ఇంకా జరుగుతూ ఉంటుంది, ఈ అక్రమ అవినీతి జరుగుతూ ఉంటుంది, నీ ప్రజలలో ఈ దోషం జరుగుతూ ఉంటుండగా నువ్వు మౌనముగా ఎందుకున్నావు? నీ చేతులు ముడుచుకొని ఎందుకు ఏ పని చేయకుండా నీవు ఉన్నావని మొదటి భాగంలో మొదటి ప్రార్థన హబక్కూకు చేస్తాడు. ఇప్పుడు రెండోసారి తను చేస్తున్న ప్రార్థనలో ప్రశ్న ఏదనగా, ప్రభు అప్పుడు అలా ప్రార్థన చేస్తాను, సరే నువ్వు మౌనంగా ఉండకుండా జవాబిచ్చావు. అయితే ఇప్పుడు నీ ప్రజలు దుష్టులు, చెడుతనములు ఉన్నారు, దుష్టత్తులు ఉన్నారు. కానీ వారిని శిక్షించడానికి వారికంటే దుష్టుల్ని, వారికంటే క్రూరులను, వారిని తీసుకొని వీరిని శిక్షించడం ఎంతవరకు న్యాయము? ఇంకా చెప్పాలంటే అంటాడు ఇక్కడ, మా దృష్టిలో వారికంటే మేము నీతిమంతులం. మనం చాలాసార్లు ఇదే పని చేస్తూ ఉంటాం. హబక్కూకు ప్రశ్న రావడం కారణం అదే. నిజమే, యూదులు తప్పు చేస్తారు, యూదా జనాంగం పాపం చేస్తారు, కానీ అంతకంటే పాపులు కదా వాళ్ళు తీసుకుని వచ్చి వీళ్ళని శిక్షించడం ఏమిటి? మనం చాలాసార్లు మన పాపాన్ని పక్కవారితో, ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే మనం నీతిమంతులం, వాళ్ళకంటే మేము బాగున్నాం, వాళ్ళకంటే మా భక్తి బాగుంది అనే భావనతో చాలాసార్లు ఏదైనా కీడు జరిగితే వాళ్ళకు జరగాలి కానీ నాకు జరగకూడదు, మనకైతే అలా ఇతరులతో పోల్చుకొని వారికంటే మనం నీతిమంతులుగా మనం సమర్థించుకోవడానికి, లేకపోతే మన భుజాల మీద శభాషను కొట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు. మనను చూస్తున్నప్పుడు వారికంటే దుష్టత్వం, వారికంటే చెడుతనం అని కాకుండా మన దుష్టత్వం ఆయన ఎదుట ఉంది. అది ఆయనకి నచ్చలేదు, ఆయన బాధ కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. మరలా చెబుతున్నాను, మనం చేసే ప్రతి పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా. ఇందాక జోసెఫ్ ప్రస్తావించింది యోసేపు గురించి, పోతీఫరు భార్యను గురించి. అక్కడ ఆ అధ్యాయంలో మనం చూస్తే పోతీఫరు భార్యతో యోసేపు అంటాడు, నీ భర్త నా యజమానుడు, తనకు కలిగిన ఆస్తంతా నా చేతుల్లో పెట్టాడు, నీవు అతని భార్యవు కాబట్టి నిన్ను తప్ప మిగతాదంతా కూడా నా స్వాధీనం అందించాడు. కనుక నన్ను ఇంతగా నమ్మి నాకు ఇచ్చిన నీ భర్త అయిన వారికి నేను ఎలాగూ అన్యాయం చేస్తానని చెబుతూ అక్కడ మాట వాడతాడు. ఏమంటాడనంటే, ఎన్ని అధ్యాయం అమ్మది జోసనా? ఆదికాండం 40 39లో చూడండి. ఇక్కడ 9వ వచనం, హౌ కుడ్ ఐ డూ సచ్ అ వికెడ్ థింగ్? ఇంత దుష్టమైన పని నేను ఎలా చేస్తాను అని చెప్పి ఆ వెంటనే మాట ఎదురుగా, ఇట్ వుడ్ బీ అ గ్రేట్ సిన్ అగెన్స్ట్ గాడ్. పోతీఫరు భార్యతో యోసేపు ఇస్తున్న జవాబు ఏదనగా, నేను ఇంత ఘోరమైన దుష్టమైన పనిని నేను ఎలా చేస్తాను? ఎందుకనంటే ఇట్ వుడ్ బీ అ గ్రేట్ సిన్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా చాలా గొప్ప పాపం అవుతుంది. కనుక మనం చేసేది ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా గొప్ప పాపం.
దాన్ని బట్టి దేవుడు న్యాయవంతుడు, పాపమునకు శిక్ష దండన ఇచ్చేవాడని చెప్పి మనం గ్రహించాలి. హబక్కుకు చేస్తున్న ప్రార్థన ఏదనగా, ప్రభువా మమ్మల్ని కాదు నువ్వు శిక్షించవలసింది, మేము పాపులమే, కానీ మాకంటే ఎక్కువ పాపులు కాబట్టి వారిని శిక్షించాలి, వారితో మమ్మల్ని శిక్షించాలన్నావు సరైనది కాదు అన్నట్టుగా హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇది ఒకటి మనం గమనించాలి. మనం ప్రార్థించినవన్నీ కూడా మనం ప్రార్థించినట్టుగా కొన్నిసార్లు జవాబులు రావు. చాలాసార్లు ఇస్తాడు ఆయన, కానీ ఇంక చాలాసార్లు మనం అడిగింది ఒకటి, ఆయన చేసింది ఇంకోటి అవుతుంది. దాంతో మనం ఏం చేస్తామంటే దేవుని మీద కోపం వస్తుంది, దేవుని మీద అవిధేయత తిరుగుబాటు చేస్తాం. నేను ఇంత ప్రార్థన చేస్తే, నేను ఉపవాసం ఉంటే, నేను నోరు కట్టుకొని, నేను దినమంది కొంతమంది ఉపవాసం ఉన్నారు, మన పిల్లలు ఎవరి బిడ్డలు కూడా ఉపవాసం ఉన్నారు, చాలా సంతోషం. ఇది చేస్తే దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏమిటి అని తిరుగుబాటు మనలో రాకూడదు. ఇక్కడ హబక్కుకు అడిగిన దానికి వేరుగా జవాబు ఇచ్చాడు. మనకు కూడా చాలాసార్లు అడిగినవి వేరుగా జవాబులు రావచ్చును, కానీ అంత మాత్రం చేత మన దేవునికి దూరం కావద్దు, దేవుని వ్యతిరేకం కావద్దు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రార్థనకు వెంటనే ఆశించిన జవాబు రాకపోయినా కంగారు పడొద్దు. మన యొక్క అత్యంత మేలును కాంక్షించి దేవుడు మన ప్రార్థన వేరుగా చేస్తూ ఉంటాడు. మీకు ఆ మధ్యన మీకు తెలుసు, నాకు కలిగిన సమస్య, యూరిన్ సమస్య వచ్చింది. రక్తం పడుతూ ఉండేది నీరుల్లో. అయితే రక్తం పడుతున్న సమయంలో చాలా నొప్పి, చాలా బాధ ఉండేది. అసలు క్షణం కూడా విశ్రాంతి లేని రకంగా నొప్పి, బాధ, బ్లడ్ క్లాట్స్ పడుతూ ఉండేవి. అయితే అప్పుడు నేను చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రభు రక్తం పడితే పడనీక నొప్పి లేకుండా చేయనాయన అని ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేదు. రక్తం ఆగలేదు, నొప్పి ఆగలేదు. అయితే ఆ ప్రార్థన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు నాకు తర్వాత అర్థమైంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన అడిగాడు ప్రశ్న, ఈ రక్తం పడుతున్నప్పుడు, ఈ క్లాట్స్ పడుతున్నప్పుడు నొప్పి ఉందా అంటే నొప్పి ఉందన్నాను. అమ్మయ్య అన్నాడు ఆయన. ఇదేంటి నాకు నొప్పి ఉంటే ఆయనకి అమ్మయ్య అన్నాం ఏంటి అంటే అన్నాడు, ఒకవేళ నొప్పి లేకుండా పడితే, అయ్యా కంగారు, నా మొహం చూశాడు, ఇదా కంగారు పడతాడు అనుకున్నాడు. చెప్పాడు కారణం, రక్తం పడుతున్నప్పుడు నొప్పి లేకుండా పడితే అది క్యాన్సర్, కనుక అది కాదు కదా అని నేను హాయిగా ఉన్నాను అన్నాడు అతను. కానీ మనం అడిగేది మనం అప్పుడు తాత్కాలికమైన సౌఖ్యం కోసం అడుగుతాం, కానీ దేవుడు నిత్యత్వాన్ని దృష్టిలో కలిగిన వాడు. మన గురించి మాత్రమే కాకుండా సర్వలోకాల గురించిన దృష్టి అని కలిగిన వాడు. హబక్కుకు యోధా జనాంగము, అశ్షూరీయులు, తర్వాత బబులోనీయులు, ఇదంతా చూసినప్పుడు దేవుడి యొక్క విస్తృతమైన ప్రణాళిక, అంతటి గురించిన ఆలోచన కలిగిన దేవుడు. మన ప్రార్థన లేదా మన చిన్న సౌకర్యం కోసం మనం ప్రార్థన చేస్తాం. మన దినం చెప్పుకున్నాం, ఇరాన్ ఈ యుద్ధంలో గ్యాస్ సిలిండర్ గురించి, దాని గురించి మాట్లాడుకున్నాం. అదే మనకు సమస్య. కానీ దేవుడు విస్తృతమైన ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్న విషయాలకు జవాబులు వేరుగా ఉంటాయి. మనం అడిగింది కాకుండా వేరేగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏమాత్రం కూడా దయచేసి చింతపడవద్దు, బాధపడవద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వారు ఈ దుస్తులు మమ్మల్ని మింగివేసే పరిస్థితి ఉంది. దేవుడు అంటాడు అక్కడ ఎలాగున్నారనగా, వారు 11 మొదటి భాగంలో అంటాడు, తటాలను జొరబడి ఎర్రను పట్టుకుంటే పక్షిరాజు వచ్చినట్టుగా వారు వస్తారు, పరిగెత్తి వస్తారు, వారి బలము, వారి శక్తిని గురించి, వారి గుర్రాల గురించి అని రాస్తున్నాడు. అయితే ఇలాగ జరుగుతుంది, శత్రు సైన్యముల ద్వారా మిమ్మల్ని శిక్షిస్తారన్న మాట ఇప్పుడు చదవద్దు, కానీ తర్వాత చూసుకోండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 36 నుండి 37 వచనాలు, 49, 50 వచనాల్లో దేవుడు ముందుగానే యూదా జనాంగానికి తెలియపరిచాడు. ఇంకా హబక్కుకు అంటున్నాడు, ఇక్కడ వారు నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింప జాలవు కదా, కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఇవన్నీ కూడా హబక్కుకు వచ్చిన ప్రశ్నలు.
ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. మనుషులు ఎలాగున్నారు, ముఖ్యంగా యూదా ప్రజలు ఎలాగున్నారంటే నాయకుడు లేని చేపలు. చీమలకు చూస్తాం నాయకుడు లేకపోయినా ప్రవర్తించే విధానం, కానీ ఈ చేపలకి నాయకుడు లేడు, ఏలిక లేడు. ఇంకా నువ్వు ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేస్తావు. అప్పుడు పరిస్థితి యూదా జనాంగములకు నాయకుడు లేరు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క సంఘం నాయకత్వాన్ని ఇష్టపడ్డ పరిస్థితి. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాము, యెహోషువ తర్వాత తరము, యెహోషువ తరము గతించిపోయిన తర్వాత ఇంకొక తరం వచ్చింది. ఆ తరం వారు ఏదనగా వారికి నాయకుడు ఎవరు కూడా లేరు, వారికి వారే నాయకులు. ఇంకొకరి మాట వినం, మా ఇష్టం మా ఆలోచన అనే విధానం. అదే ఆ పద్ధతి యూదా జనాంగంలోని ఇశ్రాయేలులోను కూడా ఉంది. అలాగే దేవుని సంఘములు మనలో కూడా ఉంటుంది. అదేదనగా మా ఇష్టం, ఆయన చెప్తే మేము చేయాలా, ఆయన వద్దంటే మేము బానేయాలా. ఇది ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? పోయిన వారం చెప్పాను మాట, నా మీద కాదు చేస్తున్నది, దేవుని మీద, దేవునికి వ్యతిరేకంగా. కనుక ఇక్కడ చూసినప్పుడు నాయకులు లేని ప్రజలు, నాయకత్వానికి లోబడి జనాంగం. తర్వాత ఇంకా ఆ యూదా జనాంగం చూసినప్పుడు నాయకుడు మనకు తెలుసు, యెహోయాకీము రాజు. అతను దుర్మార్గుడైన రాజు కనుక అతను సరైన మాదిరి లేదు, జనాంగం కూడా నాయకుడిని అనుసరించని పరిస్థితుల్లో చూస్తున్నాము. కానీ ఎలాగైపోయారు అనగా ఒక చేపల గుంపు వలె డిస్ఆర్గనైజ్డ్, ఏ రకమైన క్రమము లేని పద్ధతి. ఒక నాయకుడు నీతి ఉన్నప్పుడు ఒక విధానం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. కానీ మరి నా మీద నాయకుడు ఎవరు లేరు అన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ తింటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎవరు నమ్ముతాడో, ఎవరి దగ్గర ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉంటాడో తెలియదు. చాలా ఫుల్లీ డిస్ఆర్గనైజ్డ్ అని, ఏ రకమైన క్రమము లేని విధమైన జీవితం. ఇక్కడ ఇలాంటి ప్రజలను దేవుడు శిక్షిస్తున్నాడు. ఎలా శిక్షిస్తున్నాడు అనగా, ఒక వేటగాడు లేకపోతే జాలరి చేపలు పెట్టేవాడు వెళ్ళి వల వేసి చేపలు పెట్టినట్లుగా ఇక్కడ బబులోను అలా చేస్తుంది అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. అది ఏం ఉపయోగిస్తున్నాడు? హుక్కు, నెట్ అనగా కొక్కెము, ఉరులు వగ్గి, తర్వాత గుచ్చి లాగి గాలం వేసి, గాలము ఉరులు, గాలము తర్వాత చేపలు పట్టే వల ఉపయోగిస్తాడనే భావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో అశ్షూరీయులు కానీ తర్వాత ఈ బబులోనీయులు కానీ వారు చేసే పని ఏదనగా, జంతువులు ఎలాగైతే ముక్కులో తాడు వేసి ఈడ్చుకుని వెళ్తారో, శత్రు సైన్యాలను, శత్రు ప్రజలను ముక్కులోనికి హుక్స్ వేసి లాగి ఈడ్చుకుని వెళ్ళే పరిస్థితి. చాలా భయంకరమైన శ్రమ, యాతన గురి చేసేవారు. కానీ వీరు ఎలా పట్టుకుంటారంటే, ఒక జాలని చేపలు పట్టడానికి వెళ్ళి గాలం వేసి, తర్వాత ఉరులొడ్డి లేకపోతే ఒక వల వేసి పట్టుకుంటున్నప్పుడు చూస్తే, ఇది మీరు తప్పుగా భావించొద్దు, కానీ ఒకరు ఎవరైనా చేపలు పట్టే వృత్తిలో ఉంటే ఇది పెద్ద ప్రయాసాకు పడక్కర్లేదు. అంటే ఏమిటంటే, మనం వెళ్ళి చేపలు పిలుచుకొని బతిమాలి చేపలు పడలేదు, వల వేస్తే అందులో అన్నీ పడిపోతూ ఉంటాయి. విస్తారమైన పంట వస్తుంది. అలాగే ఒక ఉరి వేసి వదిలేస్తే, రాత్రి వదిలేస్తే తెల్లారేసరికి అందులో పడి ఉంటాయి. అలాగే గాలం వేస్తే మనకు సులువుగా ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక చేప దొరుకుతుంది. ఒక విధంగా చెప్పాలంటే సునాయాసంగా సులువుగా చేపలు పెట్టినట్లుగా. అంటే దాని ట్రైనింగ్, దాని పని వేరే ఉందనుకోండి, దాని గురించి తక్కువ చేసి మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చూసినప్పుడు హబక్కుకి బాధగా ఒక జాలరు వెళ్ళి చేపలు పెట్టినట్టుగా మన ప్రజలను పెట్టేస్తున్నాడు, యూదా జనాంగాన్ని పెట్టేస్తున్నాడు. దానికి నువ్వు అనుమతిస్తున్నావా? వారు ముక్కుల్లోనికి తాళ్ళు లాగి ఎంత అవమానకరమైన విధంగా ఆ వలలో తీసుకుని పోతున్న పరిస్థితి హబక్కుకి అర్థం కావట్లేదు. ఇక్కడ జరుగుతూ ఉంటాడుగా, శత్రువు ఆనందిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ వాడు కూర్చొని ఏం చేస్తున్నాడు? తను కలుగుతున్న పని వాడు తన వలకు క్షమించాడు. ఏమంటాడు? అందరిని వాడు కూర్చొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. సంతోషపడి గంతులు వేస్తాడు. ఎవరు? బబులోను. ఇప్పుడు అలాగే మనము కూడా చాలాసార్లు సైతాన్ యొక్క ఆశేదనగా మనం చూసి సంతోషంతో గంతులు వేయాలి అని ఆశిస్తున్నాడు. వాడు గంతులు వేస్తున్నాడు. మనలో అనైక్యత, మనలో ఉన్న
లోబడని తత్వం, మనలో ఉన్న తిరుగుబాటు, మనలో ఉన్న స్వతంత్ర అభిప్రాయాలు, స్వతంత్ర భావాలు, దేవుని కంటే మన సొంత ఇష్టాన్ని, సొంత సుఖాన్ని అధికంగా భావించే తత్వం, దాంతో మన మందిరానికి రాకపోయినా, ఆరాధనకు రాకపోయినా వాడికి ఎంతో సంతోషం. నా పార్టీ. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇంగ్లాండ్లో జరిగిన ఒక సంఘటన. వారు పండగ చేస్తారు. ఒక పండగ ఏమిటంటే హాలోవీన్ పండుగ అని. ఇంగ్లాండ్లో, అమెరికాలో ఉంటుంది. మన ఇండియాలో దసరా వేషాలు వేసినట్టుగా అక్కడ ఇంగ్లాండ్, అమెరికాలో వారు హాలోవీన్కి వేరు వేషాలు వేస్తూ ఉంటారు. ఒకసారి ఒక అతను సైతాన్ వేషం వేశాడు. సైతాన్ వేషం అంటే నల్లగా, కొమ్ములు, తోక ఇవన్నీ వేసి మన కుర్రలు బాగా తెలుసు ఆ వేషాలు, బాగా వేయగలరు. క్రిస్మస్కి వేస్తారు మన వాళ్ళు అప్పుడప్పుడు. అయితే వాడు సైతాన్లో తయారయ్యాడు. అయితే వెళ్తున్నాడు ఇంగ్లాండ్లో, లండన్లో పరిస్థితి ఉండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఇంగ్లీష్ వాడి చేతిలో గొడుగు ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ అతను వేషం వేశాడు, కానీ గుడి మర్చిపోయి వదిలేశాడు. అయితే వర్షం పడుతుంటే మేకప్ అంతా ఏమవుతుంది? స్త్రీలకు మీకు బాగా తెలుసు, జాగ్రత్త గొడుగులు పెట్టుకుంటూ ఉంటారు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మేకప్ని. అయితే ఆ మేకప్ కరిగిపోతే ఏమవుతుంది? దానికి గబగబా నేర కోసం చూసుకుంటూ చర్చ్ కనబడింది. చర్చిలో దూరిపోయాడు. చర్చిలో దూరిపోగానే ఏమైంది? మొత్తం చర్చిలో ఉన్న జనాంగం పాస్టర్తో కలిపి ఏ తలుపు దొరికితే ఆ తలుపు నుంచి పారిపోయారు. చివరికి ఒక ముసలమ్మ మిగిలిపోయింది లోపల. ఆ ముసలమ్మ చాలా తెలివైంది. ఆడు చూసి సైతానా దాన్ని ఏం చేయకు, నేను వస్తాను, చర్చికి వస్తాను, కానీ నేను నీ పార్టీయే. ఏదో చల్లగా వెచ్చగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంఘం మందిరంలో బాగుంటుందని వచ్చాను తప్ప నేను ఎప్పుడు నీ పార్టీయే. ఎలాగ ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? సైతానా ఇక్కడ వస్తున్నాను, గుడికి వస్తున్నాను, కానీ నేను మాత్రం ఈ పార్టీ కాదు, ఇది నాది కాదు, నాది అది, నీదే. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. తిరుగుబాటు నేను ఉంటాను. దేవుని వ్యతిరేకం చేస్తే తిరుగుబాటులో నేను ఉంటాను. నీ పార్టీ నేను. కానీ ఇలాంటి జనాంగం 16 వచ్చి అంటున్నాడు, కావున వాళ్ళ వల వలన మంచి భాగం పుష్టించి భోజనం తనకు కలుగుతున్న వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన వలలకు బలులు ఇస్తున్నాడు. అంటే ఈ వల వలన నేను సంపాదించుకుంటాను కదా, అనేకమైన చేపలు నేను తింటున్నాను కదా అని ఆనందిస్తూ ఉన్నాడు. వలలే తన బలం. ఇంకా 11వ వచనం చూస్తాము, మొదటి అధ్యాయంలో అంటాడు, తన బలమునే తమకు దేవతగా భావిస్తారు. తమ బలము, తమ వలలు, తమ సాధనాలు వారికి బలులు అర్పిస్తూ వాడికి పండగ చేసుకుంటారు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. దీంతో హబక్కకున్న ప్రశ్న ఏదనగా, వారు తమ దేవుడు అని తమ బలాన్ని, ఆ వలలను, ఆ యొక్క ఉరులను, లేకపోతే ఆ గాలాలని వాటికి పూజ చేస్తున్నారు, వాటికి బలులు అర్పిస్తున్నారు. నువ్వు ఎలాగ ఒప్పుకుంటావు? ఎందుకు అని అంటే యెషయా గ్రంథం 48 అధ్యాయం 11 వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 48:11, నా నిమిత్తమే అలాగే చేసేదను, నా నామమును అపవిత్రపరచబడిన ఎలా, నా మహిమను మరి ఎవ్వరికి నేను ఇచ్చువాడను కాను. ఇది దేవుని యొక్క స్వభావం. ఇది నా మహిమను వేరే ఎవరికి కూడా నేను ఇవ్వను. నా మహిమ జోలికి మీరు రాకూడదు అంటాడు దేవుడు. నా మహిమను నేను మీతో పంచుకుని, అలాంటిది ఈ యొక్క వలలకి, ఈ యొక్క గాలానికి, బబులోను బలానికి వారు పూజలు చేస్తూ ఉంటే నీ మహిమ ఎలాగూ వారిని ఒప్పుకుంటావు అనే ప్రశ్న. ఇప్పుడు ఈ బబులోనీయులు, ప్రభువా నీకు చెందవలసిన మహిమ వారు దోచుకుంటున్నారు కదా, నువ్వు ఎలాగ ఊరుకుంటున్నావు? ఈ బబులోను సామ్రాజ్యం చూస్తున్నప్పుడు దేశాలు జయించుకుంటూ వస్తూ విస్తారమైన సంపద వారు సంపాదించుకుంటూ ఎంతో సౌఖ్యమైన జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. వారు తినే ఆహారం మొదలుకొని వారి జీవన విధానం చాలా సంపన్నమైన విధంగా వారు జీవిస్తూ ఉన్నారు. దీని అంతని బట్టి హబక్కూకు ఇలాంటి దుష్టులైన బబులోనుని తీసుకొని మమ్మల్ని ఎలాగూ నువ్వు శిక్షిస్తావు అనే ప్రశ్న. ఆ తర్వాత ఇంకా ప్రశ్న ఏదనగా, ఇది ఎంతకాలం? హౌ లాంగ్? వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండ వలన, ఎప్పటికీ నీ మానకుండా వాడు జనములను హతము చేయించడం వలన. ప్రభు ఎంతకాలం ఈ బబులోనీయులు ఇలా చేస్తారు? ఎప్పుడు ఇలాగే చేస్తే, ఎప్పుడు కూడా వలలో పనులు ప్రజలు బట్టి ఆ వలలో తను వంపుకుంటాడా? వాటిని తింటాడా?
వాటికి వలలకు పూజలు చేసుకుంటూ ఉంటాడా? ఎప్పుడు వాడు జయమేనా? ఇలా ఎంతకాలం నిత్యత్వానికి ఇలాగ ఉంటుందా అనే ప్రశ్న. ఇక ఈ ప్రశ్నతో అతను ఇక మాటలు ముగిస్తాడు. వాడు ఎంతకాలం. ఈ మొదటి భాగంలో కూడా ఇదే, ప్రభు హౌ లాంగ్, మనందరికి కూడా ఇదే ప్రశ్న, ప్రభు ఎంతకాలం. చాలా వాటి గురించి మన ప్రశ్న, ప్రభు ఎంతకాలం. ఆ జవాబు కొరకు మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభుని ప్రశ్నిస్తూ, ప్రభు ఎంతకాలం. ఇది ఈజ్ ఇట్ ఫర్ ఎవర్ అనగా ఎప్పుడు ఇలా ఉండిపోతుందా? మరి మా జీవితాల్లో వెలుగు చూడమా? మా జీవితాల్లో ఆనందాన్ని చూడమా? మా జీవితాల్లో ఆరోగ్యాన్ని మేము చూడమా? మా జీవితాల్లో ఆర్థిక సమస్యలు పోవా? ఎప్పుడు లేమితోనే ఉంటాం, ఎప్పుడు అప్పులోనే ఉంటాం. ఈ అప్పు చేసి ఆ అప్పు తీర్చి ఇంకొక అప్పు తీర్చి, ఎప్పుడు చూసినా ఏదో ఒక అప్పుతోనే వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు కొనసాగుతామా? పిల్లలు లేకుండా ఉంటామా? కొంతమందికి ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు పుట్టేసి మాకు ఒకరు కూడా లేరు. ఇది ఎంతకాలం ప్రభువా? మా కుటుంబాలు, భర్తలు, బాధ్యతలైన భర్తలు, దాని గురించి చాలా భారంగా ఉంది. బాధ్యతలైన భర్తలు కనబడరు, పేరు ఉంటుంది తప్ప ఏ ఫంక్షన్ కానీ, కథాకార్యానికి కానీ, ఇంట్లో పనికి కానీ, ఇంట్లో అవసరానికి కానీ కనబడని పురుషులు ఉంటున్నారు. ప్రభు ఎంతకాలం భర్తలు ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా భర్తలు ఉంటారు? ఎంతకాలం వారు త్రాగుడే దాన్నే దేవుడిగా సేవిస్తున్నవారు ఎంతకాలం ప్రభువా? పిల్లలు మాట వినని పిల్లలు, లోబడని పిల్లలు, తల్లిదండ్రుల ప్రేమ భయం లేని పిల్లలు, ప్రభు ఎంతకాలం ఇది? ఇలాంటి ప్రశ్నలు అనేక మనకు ఉన్నాయి. దానితో హబక్కూకుతో పాటుగా మనము ఏకీభించి దేవుని అడగగలం, ప్రభు ఇంకెంతకాలం? అయితే మన బాధ, దుఃఖాన్ని తెలియచేస్తూ మరలా చెబుతున్నాను, కోపంతో కానీ, తిరుగుబాటుతో కానీ, తిరస్కారంతో కానీ దేవుని దగ్గర రావద్దు. హబక్కూకు వలె మనం దేవుని సన్నిధికి వెళ్దాం. దేవుని సన్నిధికి వెళ్తే హబక్కూకుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతాడు. హబక్కూకు చేస్తున్న పని, దేవుని యొక్క స్వభావాలు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు ఎలాంటి వాడవు? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు కావా? యెహోవా నువ్వు మా ఆశ్రయదుర్గము కావా? మా బండ కావా? ప్రభువా నువ్వు నీతిమంతుడవు కదా, దుష్టత్వాన్ని చూడలేని వాడవు కాదా, నువ్వు పరిశుద్ధుడవు కదా. తమకంటే దుర్మార్గులను, తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటావు? యూదా జనాంగం ఏలిక లేని చేపల్లాగా ఉన్నారు, అమాయకులు, నదిలో కొట్టుకుపోతున్నారు కదా, వల వేసి వారందరినీ లాగేస్తున్నారు కదా. ఎంతకాలము ప్రభువా అనే ఈ పరిస్థితుల్లో హబక్కూకు ఒక నిర్ణయానికి వచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, ఈ ప్రశ్నలతో, ఈ ప్రశ్న జవాబుగా ఆయన ఏమి నాకు సెలవిస్తాడో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకు నేను నాకు కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా తనకు నిర్ణయానికి వచ్చాడు. ఆయన నాకు ఏం జవాబిస్తాడు? ఆయన నాకు జవాబిస్తే నేను ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎలాగా వాదించాలి, నా వాదన ఎలా వినిపించాలి? యోబుకు కూడా అదే సమస్య కదా. యోబు గ్రంథంలో మనం చూస్తాం, యోబు అంటాడు ఆయన దేవుడైపోయాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడున్నాను, అయితే నాకు ఆయనకి మధ్యవర్తి ఎవడు లేడు. ఎవరైనా ఉంటే యోబు అంటాడు యోబు గ్రంథంలో, ఆయన మీద ఒక చెయ్యి, నా మీద ఒక చెయ్యి వేసి నన్ను తీసుకుని వచ్చి నా వాదన వినిపించిస్తే బాగుండు అని యోబు ఆశిస్తాడు. తర్వాత ఇంకా యోబు గ్రంథంలో ఇంకోసారి అంటాడు, ఆయన దేవుడు అయిపోయాడు కానీ ఆయన మనిషి అయితే బాగుండు, ఆయన మీద కోర్టులో కేసు వేద్దాను, నేను కోర్టులో కేసు వేస్తాను, కోర్టు ఈడుద్దును, అక్కడ ప్రశ్నిస్తున్నా ఆయన నేను, కానీ ఆయన దేవుడు రాలేడు, నేను తీసుకురాలేను. కానీ తీరా దేవుడు వచ్చిన తర్వాత ఏమైంది? ఈ వాదన, కోర్టు కేసులు, సుప్రీంకోర్టుకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నా తడాఖా చూపిస్తాను అన్నదంతా ఏమైంది? నోటి మీద చేయి పెట్టుకుని నేను మాట్లాడలేను. అయితే అది ఇంకా రాలేదు హబక్కూకు. సరే నేను వస్తా కదా, వాదం వినిపిస్తాను. నేను ఏమంటాడు? నేను ఏమి చెప్పుదునో చూచుటకే నేను నాకు కావలి స్థలం మీద నేనేమి చెప్పుదునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో. ఇక్కడ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు తన వాదన మనకు వినిపించాడు కదా. ఆ వాదం విషయమై ఆయన ఏం చెప్తాడో నేను చూస్తాను, ఆయనతో నేను వాదిస్తాను. అది వాదించడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ?
నేను నా కావలి స్థలం మీదను, నా కావలి స్థలం ఇక చూసినప్పుడు తాను ఒక కావలి వానిగా తను ఎంచుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం, కావలివాడ రాత్రి ఎంత వేళ అయింది అని. ఇక్కడ హబక్కూకు అనుకుంటున్నాడు, నేను ఈ యూదా జనాంగానికి కావలివాడు, వాచ్మ్యాన్ని, నేను కాపలా కాసేవాడిని. కానీ ఈ కాపలా కాసేవాడు చేయవలసిన పని ఏమిటి? ఎత్తైన శిఖరం మీద కూర్చొని అక్కడి నుండి దూరం చూస్తూ ఏదైనా అపాయము, హాని, కీడు తలపెడితే అవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో చాలా ఎక్కువగా మనం చూస్తాం. అది చూచి ప్రజలను హెచ్చరించే పని ఒక కావలివాడు చేసే పని. అపాయం వస్తుంది, యుద్ధం వస్తుంది, లేదా శత్రు సైన్యం వస్తుంది అని కావలివాడు లోపల ఉన్న జనాంగానికి హెచ్చరిక చేయడం కోసం ఆ పని. ఆ పనిని హబక్కూకు అంటాడు, నేను ఒక కావలివానిగా ఉంటాను. అక్కడ యూదా జనాంగం యొక్క ప్రదేశం అని చూస్తే మిస్పాలో, అది ఫోర్టిఫైడ్ సిటీ అనగా కోటలు కలిగిన పట్టణం, బురుజులు కలిగిన పట్టణం, ప్రహారీ గోడ కలిగిన పట్టణం. ఆ గోడ యొక్క పొడవు ఎంత అంటే 1800 అడుగుల పొడవైన గోడ, 12 అడుగుల వెడల్పు, తర్వాత ఎత్తు 36 అడుగుల ఎత్తు. ఆ గోడ మీద బురుజులు ఉంటాయి, దాని మీద నేను ఎక్కి కూర్చుంటాను, ఆ పైన నేను ఉంటాను. ఒక ఆత్మీయమైన కాపరిగా, ఆత్మీయమైన వాచ్మెన్గా, ఆత్మీయమైన కావలివానిగా నేను అక్కడ ఉంటాను. ఉండి ఆయన నాకు ఏం చెబుతాడో నేను చూస్తాను. లుక్ టు సీ, ఆయన నాకు ఏం చెబుతాడో నేను చూస్తాను. దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడితే నేను వింటాను, నా వాదాన్ని ఆయనకి వినిపిస్తాను. ఆయన నాతో ఏం చెబుతాడో నేను చూస్తాను. మరలా చెబుతున్నాను, హబక్కూకు హీ ఆస్క్స్ దిస్ క్వశ్చన్స్ ఇన్ అ రైట్ యాటిట్యూడ్. సరైన దృక్పథముతోనే ఈ ప్రశ్నలు వేస్తున్నాడు తప్ప ఎక్కడ తిరుగుబాటు కానీ తిరస్కారం ఎంత మాత్రం కూడా కాదు. మన చుట్టూ ఉన్న సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న విధానం ఏమిటంటే దేవుని రెచ్చగొట్టడం. తెలుసు కదా, నువ్వు ఉన్నావా, నువ్వు చేయగలవా, నీకు సాధ్యమా, నీకు చేతనవునా అంటే దేవునికి రోషం వచ్చేసి నాకు ఎందుకు చేత కాదు అని దిగిపోతుంది అన్నట్టుగా అనుకుంటాం. అది లోక విధానం అది. కానీ మన ప్రభు అలాంటి వాడు కాడు. కానీ నీ చేత కాదేమో, నన్ను చూసుకోమంటావా, లేకపోతే కొంతమంది అలాగ ఉంటారు కూడా. చాలామంది మాట బయటకు అనరు కానీ లోపల మరి దేవుడికి ప్రయత్నం చేసామండి, ప్రార్థన చేసామండి, అని చేయలేదు కాబట్టి నా పని నేను చేశాను. అదే నా జవాబు? అది కాదు పరిష్కారం. దేవుడు చేయలేదు కాబట్టి, లేకపోతే నాకు ఆలస్యం అయిపోతుంది కాబట్టి నేను అలాగ వెళ్ళిపోయాను అనుకునే పరిస్థితి సరైనది కాదని మనవి చేస్తూ ఉన్నాను. హబక్కూకు వలె దేవుని సన్నిధిలో మనకు కనిపెట్టాలి. దేవుని దగ్గర వెళ్తానంటున్నాడు, నేను నా కావలి స్థలం మీద, గోపురం మీదను కనిపెట్టుకొని ఎందును. మనము నిన్నటి దినమందు మనం చేస్తున్న పని, మనం కంప్లైంట్ చేయడం, అడగడం, పితూరులు చెప్పడం మానివేసి వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ హబక్కూకు అదే అంటాడు, నేను వేచి ఉంటాను. ఆయన ఎప్పుడు మాట్లాడుతాడు, నేను అప్పుడు వేచి ఉంటాను. మనం చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తాం కానీ ఆయన మాట్లాడే వరకు వినే ఓపిక మనకు లేదు. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో చూస్తే, దొరికిందా? అక్కడ అంటాడు, పిలాతు ప్రభుని అడుగుతాడు. అందుకు పిలాతు ప్రభు అంటాడు ఇక్కడ 37వ వచనములో, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుడేనడు. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి? ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. అది ఇంకో సందర్భంలో చెప్పాడు. పిలాతు అంటాడు, సత్యము సత్యం రీతి నువ్వు గ్రహిస్తావని చెప్పినప్పుడు ఆ సత్యం ఏమిటి అనే ప్రశ్న పిలాతు అడిగాడు. కానీ ప్రభు నా జవాబు చెప్పనివ్వలేదు, చెప్పేవరకు ఆగలేదు. మా ప్రశ్న అడిగేసి వెళ్ళిపోయాడు. పిలాతు ప్రశ్న అడిగేసి వెళ్ళిపోయాడు, ఆగలేదు. అలాగే మనము కూడా చాలాసార్లు మనకున్న ప్రశ్నలతో దేవుని దగ్గరకు వస్తాం, ఆయన జవాబు ఇచ్చే వరకు కూడా ఆగం. పిలాతులాగా ఎంతమంది పిలాతులాగా ఉన్నాం ఈరోజు? ప్రభుని అడుగుతాం, అయితే ఏమిటి ప్రభు, సత్యం అంటే ఏమిటి? ఆగి ఉంటే, ప్రభు చెప్పే మాటలు వినుంటే పిలాతుకి ఇది గతిపెట్టి ఉండేది కాదు. కానీ మనం కూడా చాలాసార్లు అడుగుతాం కానీ వినే ఓపిక, ఆగే ఓపిక మనకు లేదు. ఆ కారణం చేత మనలో కొంతమంది విశ్వాసం నుండి దూరం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకు రాక
ఆయన వాగ్దానాలు పొందలేకపోతూ ఉన్నాము. కనుక మనం ఇచ్చేస్తాం, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆ కనిపెట్టడం ఎలాగూ హబక్కుకు వలె ప్రభునందు విశ్వాసముతో, ట్రస్టింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్, ఆయనకు వాగ్దానములు నమ్ముతూ, ఆయన చూపిన దర్శనములు కలను నమ్ముతూ, ఆయన చిత్తానికి లోబడుతూ, ప్రభువా నీ చిత్తమును ఆయన నువ్వు ఎలా చేసినా సరే, నేను అడిగింది అడిగినట్టుగా కాకుండా నీకు వేరే ఇవ్వాలనుకుంటే ప్రతి నీ ఇష్టం ప్రభువా, నేను అడుగుతున్నాను కానీ నీకు చిత్తం కాకపోతే నాకు వద్దు నాయన, నీకు ఏది మంచి అనిపిస్తే అదే నాకు చేయి అనే వినయ మనసుతో, తగ్గింపు స్వభావంతో దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ ఇంకా నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు యోసేపు వలె దేవుని దృష్టిని ఎలా పాపం చేస్తాను, మనుషులు చూడకపోవచ్చు, మనుషులు తెలియకపోవచ్చును, మనకు తెలుసు దావీదు మనుషులందరి దృష్టిలో చాలా నీతిమరుడిగా నిరూపించుకున్నాడు. తను చేసిన పాపం, బెత్షెబతో చేసింది అది పాపముగా అనిపించకుండా తనెంతో గొప్ప రాజుగా ప్రజలందరికీ అనిపించే పరిస్థితుల్లో దావీదు కప్పుకున్నాడు. కానీ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. కానీ మన జీవితాల్లో దేవుని యందు పరిశుద్ధముగా జీవిస్తూ, ఆయన వాగ్దానం నమ్ముతూ, ఆయన చిత్తానికి లోబడుతూ, మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు మనం దర్శిస్తాడు. అయితే జవాబు వెంటనే రాకపోవచ్చు. ఇక్కడ మనం వచనం చూసినప్పుడు ప్రశ్న అడిగిన వెంటనే జవాబు వచ్చాడికి కనిపిస్తుంది, కానీ నేను అది నమ్మను. దేవుడు వెంటనే మాట్లాడకపోవచ్చును. ఒకసారి మాట్లాడితే సంతోషమే. నేను దినమంది కూర్చున్నాం, చాలామందితో దేవుడు మాట్లాడలేదు, చాలామందితో మాట్లాడాడు. కానీ మాట్లాడాడు కాబట్టి మేము ఆయన దృష్టిలో గొప్పవారు, మాట్లాడలేదు కాబట్టి మేము తక్కువ అని ఎంత మాత్రం కూడా కాదు. ఆయన చిత్తం, ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఇష్టమే తప్ప మనం ప్రశ్నించే అధికారం మనకు లేదు. మనం చేయవలసిన పని ఓపికతో మాట్లాడే వరకు మనం అంటాడు, ఆయన మాట్లాడే వరకు ఏమి సెలవిస్తాడో, ఎప్పుడు చెబుతాడో అప్పటి వరకు నేను ఉంటాను ఇక్కడ. A.W. టోజర్ అనే భక్తులు అన్నాడు, గాడ్ నెవర్ హరీస్. దేవుడు కంగారులో లేడు. ఆయన కంగారుగా పనిచేసేవాడు కాదు, ఆతృత పడుతూ పనిచేసేవాడు కాదు. ఎందుకనగా దే ఆర్ నో డెడ్ లైన్స్ అగేన్స్ట్ విచ్ హీ మస్ట్ వర్క్. అంటే ఈ లోపు ఇది పూర్తయిపోవాలి అనే డెడ్ లైన్ దేవునికి ఎవరు పెట్టలేదు, దేవునికి లేదు. మనకైతే డెడ్ లైన్స్ పెట్టుకుంటాం, ఇది ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ రోజుకి ఇది అయిపోవాలి, ఈ సంవత్సరానికి ఇది అయిపోవాలి, ఈ వారానికి ఇది అయిపోవాలి. కానీ దేవునికి అలాంటి హద్దులు లేవు, పరిమితులు లేవు. ఆయన ఇష్టం ఎప్పుడైనా ఏదైనా ఆయన చేసుకోగలడు, చేయగలడు. నువ్వెందుకు చేయలేదని అడిగే హక్కు ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. ఇంకా ఆలోచన చేస్తే దేవుని విషయం నాకున్న బాధ ఏదనగా ఆయన బోల్ టైం ఉంది, నిత్యత్వం ఉంది ఆయనకి. మన ముందు ఆయన ఉన్నాడు, మన తర్వాత కూడా ఆయన. మనమైతే చిన్న గ్యాప్లో మనం ఉన్నాం, 70-80 సంవత్సరాల గ్యాప్లో. ఈ గ్యాప్లో కూడా అంతా కూడా మనం కొంతమంది పూర్తి చేయలేకపోతున్నాం. ప్రభు మా ఆయుష్ ఇంతే, కానీ నీకైతే నిత్యత్వం ఉంది. కనుక నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కార్యాలు నిర్వహిస్తాడు. గాడ్ నెవర్ హరీస్. మనకైతే తొందర, దేవునికి తొందర లేదు. కనుక తొందర లేని దేవుని దగ్గరికి తొందరపాటుతో మనం వెళ్ళి ప్రార్థన చేస్తే మనకి అది సమస్య అవుతుంది. ఎందుకనగా మన తొందరలో మనం అనుకునే దగ్గరగా రైట్ నౌ ఇన్స్టెంట్గా అయిపోవాలి జవాబు. కానీ ఆయన టైం తీసుకుంటాడు, ఆయన టైం తీసుకుంటాడు. అది మనం వేచి ఉండాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. లార్డ్ వెయిట్స్ ఫర్ యూ టు కమ్ అంటాడు ఇంగ్లీష్ తర్జుమాలో. ఐజాయా 30:18. చదువుతున్నాను నేను. సో ద లార్డ్ మస్ట్ వెయిట్ ఫర్ యూ టు కమ్ టు హిమ్. ఇది అంటున్నాడు, దేవుడు మీకోసం ఆయన ఆగి ఉండవలసి వస్తుంది.
సో హీ కెన్ షో యూ హిజ్ లవ్ అండ్ కంపాషన్. తన యొక్క ప్రేమ, తన యొక్క దయను మీకు కనపరచడానికి దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఫర్ ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వెయిట్ ఫర్ హిస్ హెల్ప్. ఆయనకి సహాయం కొరకు కనిపెట్టేవారు ధన్యులు. మనందరికీ కనిపెట్టాలంటున్నాను హబక్కుకులు, కానీ ఇక్కడ యెషయా ప్రభు అంటున్నాడు, నేను మీ నా దగ్గరకు వస్తారని, మీరు నన్ను అడుగుతారని, నాతో ప్రార్థన చేస్తారని, నా సన్నిధికి వచ్చి మీరు కనిపెడతారని నేను కనిపెడుతున్నాను. అర్థమైంది ఈ మాట? దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా సన్నిధిలో కూర్చుంటాడా, నన్ను అడుగుతాడా? నా ప్రేమ, నా విశ్వాసత, నా నమ్మకత్వం, నా శక్తి, నా సామర్థ్యాన్ని నీకు కనపరచాలి, నీకు చూపించాలి, నీ ఎడ చేయాలి అని నేను ఆశిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. నా దగ్గరికి వచ్చి మీరు ఆగండి, కనిపెట్టండి, నేను మీకు చూపిస్తాను, నీతో మాట్లాడతాను. 27వ కీర్తన 14వ వచనం, 27వ కీర్తన 14. తర్వాత ఇంటికి వెళ్తే రాసుకున్న ఈ కీర్తన బాగా చదవండి ఒకసారి, వాక్య భాగాలు. 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. అలాగే మీకా గ్రంథం 7:7. మీకా గ్రంథం 7:7. అయినను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మీద కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన దగ్గర కనిపెడితే శత్రువు మన మీద అతిశయించే పని లేదు. తాత్కాలికమైన విజయం శత్రువు కలగవచ్చును, కానీ వాడు మన మీద అతిశయించలేడు. మన క్రింద పడినా తిరిగి లేస్తానంటున్నాడు. నేను అంధకారంలో కూర్చున్నా, ఆయనే నాకు వెలుగు. ఇంక విలాప వాక్యాలు 3:25-26 వచనాలు. విలాప వాక్యాలు 3:25-26 వచనాలు. నన్ను తను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతికి వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టే సమయం వృధా సమయం కాదు. నేను 2 దినం ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తాం. 8 నిమిషాల ఎక్స్పెరిమెంట్ అది. 20 నిమిషాలు, ఖచ్చితంగా 20 నిమిషాలు చేస్తాం. 20 నిమిషాలు నోరు ఇప్పకుండా, కళ్ళు తెరవకుండా, సైలెంట్గా 20 నిమిషాలు గడిపాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధమైన సమయం అది. నా ఉద్దేశంలో, దృష్టిలో ఎవరికి భారం కాలేదని భావిస్తున్నాను. ఎందుకంటే మనలో కొంతమంది ఒక క్షణం కళ్ళు మూయలేం, ఒక క్షణం కుదిరిగా కూర్చోలేం, కాలు దురద, కాలుకి చక్రాలు ఉంటాయి. అలా కొంతమందికి బుర్ర ఆపలేరు, బుర్రలా పనిచేస్తూనే ఉంటుంది. అలాంటిది 20 నిమిషాల పాటు అంతా కూడా శ్రద్ధనిగింపజేసి సైలెంట్. ఎంత సైలెంట్ అయిందంటే నిన్న ప్రతి ఫ్యాన్ సౌండ్ వినబడింది, ప్రతి రెక్క సౌండ్ వినబడింది. అంత నిశ్శబ్దమైపోయిన ఆ వాతావరణంలో సన్నిలో కనిపెడతా ఉంటే 20 నిమిషాలు కనిపెడితే దేవుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడాడు. అలాంటిది మనకున్న ప్రశ్నలు, మనకున్న అనుమానాలు, మనకున్న సందేహాలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులతో ఆయన దగ్గరికి వెళితే మనతో మాట్లాడతాడు ఆయన. మనకు కన్నీరు ఆయనకి తెలుసును, మనకు వేదన ఆయనకి తెలుసును. కనుక ఆయన దగ్గర కూర్చోవడం మనం నేర్చుకుందాం. ఆ కూర్చున్నప్పుడు జరిగే పని ఏదనగా మోకరించో లేకపోతే సాష్టాంగపడో కూర్చొని ఏ రకంగా ఉంటారో నాకు తెలియదు. కానీ ఇలా చేస్తేనే దేవుడు మాట్లాడతాడని నేను చెప్పడం లేదు. కానీ మనం ఏ స్థితిలో ఉంటాం ఆ స్థితిలో మనతో పాటుగా కూర్చొని మన మీద చేయి వేసి మన వేదనలో ఆయన కూడా పాలు పొందుతాడు. మన కన్నీటిలో ఆయన కన్నీరు కూడా కలుస్తుంది. మన దుఃఖములో ఆయన దుఃఖము కలుస్తాడు, ఉంటాడు ఆయన. మనకు సహాయం చేయడం కొరకు ఆయన ఉంటాడు. కనుక మన దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుందాం. మన కష్టతరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం. మన యొక్క సమస్యలు, మన యొక్క అవసరాలు ఎవడు పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా పట్టించుకోవట్లేదన్న భావన కలిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం. మనం ప్రశ్నలు మనకు కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం.
73వ కీర్తనలో చూస్తాం. ఆసాపుకి ఎన్నో ప్రశ్నలు. 73వ కీర్తన మీకు తెలుసును. ఆ ప్రశ్నలన్నీ తనలో ఉన్నప్పుడు తను అనుకుంటాడు, చెల్లి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో దేవుడు మనకేం చేయడు, మనం చూడడు, అన్యాయస్తులు, దుర్మార్గులు, పాపులు, వారినే దేవుడు ప్రేమిస్తాడు, వారినే చూసుకుంటున్నాడు, మనం చూడడం లేదు అని చెప్పి నేను మందిరములో, దేవుని సంఘములో, దేవుని సమాజ మందిరంలో నేను ప్రకటిస్తాను అనుకున్నాడు. కానీ దానికి ముందో పని చేశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. 73వ కీర్తన 16-17 వచనాలు చూస్తే అది మనకు కనబడుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత, దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత, కనిపెట్టిన తర్వాత దేవుడు తన కళ్ళు తెరిపించాడు, చూచాడు. అప్పుడు తనకు అర్థమైంది. అర్థమయ్యి ఈ కీర్తన రాస్తూ, అయ్యో అలా చెప్దాం అనుకున్నాను, చెప్పుంటే ఎంత ఘోరమైపోయి ఉండేది. కనుక దేవుని యొక్క సంగమా, దేవుని దగ్గర కూర్చుందాం. మన ప్రశ్నలు, మన భయాలు, మన ఆందోళనలు, మన సమస్యలు, మన ఆశలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్తే మనతో మాట్లాడేవాడు. చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఈ వచనంతో ముగిస్తాను. 40వ అధ్యాయం 31వ వచనం. 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక పడిపోదురు. ఇది కావాలా? ఏది కావాలి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం, నూతన బలం పొందుకుంటాం, అలయక పరిగెడతాం, సమస్యలక నడిచిపోతాం. ఇది మన భవిష్యత్తు. ఇది మనకు కావాలి అంటే దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.